2019 నుంచి 24 మధ్య మీ ఎంపీగా ఉన్న వ్యక్తే కదా ఆయన. మరీ మీలాగా బయటపడి బూతులు ఎన్నట్లుగా కొంచెం మాట్లాడేటప్పుడు లాంగ్వేజ్ చెక్ చేసుకొని మాట్లాడతారు కదా. మరి ఆయన్ని మీరు అరెస్ట్ చేసి దేశద్రోహం కేసు పెట్టి ఎలా కొట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు మేము చూసాం కదా. నిజంగా ఆయన తిట్టింది మీకు ఇబ్బంది వస్తే మీరు ఆ రోజు ఎందుకు కేసు పెట్టలా, ఎందుకు అరెస్ట్ చేశారు? పుట్టినరోజు సందర్భంగా వేరే రాష్ట్రంలో ఉంటే కూడా అప్పటికప్పుడు వచ్చి మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా. మీరు అరెస్టుల గురించి మాట్లాడుతుంటే జనాలు చూస్తున్నారు అనుకున్నారు లేదా ఏమనుకుంటారో అది ఒక్కసారి మీరు గమనించాలి సార్. చెప్పండి సార్. వాసుదేవన్ గారు ఇప్పుడు ఒకటే అర్థమైందండి, మీరేంటంటే ఆ పక్క ఊరికి వెళ్ళేప్పుడు మీ వెహికల్స్ రాళ్ళు తీసుకెళ్లి మీరే దాడి చేశారు. ఎందుకంటే ఆయన చెప్తున్నారు అది తోపుదుర్తి గారితో రాళ్ళు బీర్ బాటిల్స్ ఉన్నాయి. రేప్ చేశారు, అదే చెప్పండి, మీ కల్చర్ అది. రేప్ చేశారు, జాకెట్ వెహికల్స్ మీరే దాడి చేస్తారు, అదే చెప్పట్లేదు. మరి రాళ్ళ దాడి, రేపులు చేయటం, లేదంటే హత్యలు చేయటం, ఇక నోరు తెరిస్తే ఏది ఉంటే అది చెప్తాం. ఇంకా పోక్సో కేసులు ఇంకేది ఉంటే అది పెట్టండి, ఇంకెందుకు. ఇక అదే కదా వాళ్ళు చెప్పేది. లేదంటే వాళ్ళు వెళ్ళి జాకెట్లు లాగారంట, చీరలు లాగారంట, హత్య చేయబోయారంట మహిళని, అందుకని హత్యాయత్నం కేసు పెట్టారంట. మాకు ఎలా రేపొద్దు మేము ఎలా కేసులు పెట్టాలనేది దానికి మీరే మాకు గైడెన్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు అనండి సార్, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఇంకొక మంచి అనుమతి ఏమన్నారంటే, రాత్రి కేసు పెడతారు, అప్పటికప్పటికే ఎత్తుకెళ్తారు, లేదా పొద్దున్నే కేసు పెడతారు, రాత్రి ఇంటికి వస్తారు, అప్పటికప్పటికే జైలు కోలు మొదలుగా ఎత్తేస్తున్నారు అన్నారు. సార్ కార్యకర్తలు ఏం చేస్తారు అన్ని పక్కన పెడతాం సార్. 3 సార్లు సీఎం గా ఉన్న వ్యక్తిని మీరు ఏ టయానికి కేసు పెట్టారు, ఏ టయానికి లిఫ్ట్ చేశారు, కనీసం నోటీస్ అని ఇచ్చారా సార్? ఆయన ప్రజలు మీరు చూడలేదా? మీరు ఎప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఏం చేశారు మీరు? కార్యకర్తల గురించి మాట్లాడితే వెంకటరెడ్డి గారు ఎక్కడికి కళ్ళండి కన్నీళ్లు కాల్చుకుంటా లేదా నెత్తులు కాల్చుకుంటే కొంచెం వెళ్ళాల్సి వచ్చింది. ఒక సీనియర్ నాయకుడు డిస్కషన్ చేయట్లేదు, అందుకనే అధికార పార్టీ గురించి వెంకటరెడ్డి గారు ఇండియా కూటమి తరఫున ఎన్డీఏ కూటమి తరఫున అటు ఇటు కాని వ్యక్తి ఎవరు ఎప్పుడే తెలియాలి. మరి మీరేంటి మీరు నన్ను అన్నారు కదా, మీరేంటి మీ స్టాండ్? మీరు ఎన్డీఏ కూటమి సైడా ఇండియా కూటమి సైడా? మీరు ఏ సైడ్ చెప్పండి, మీ స్టాండ్ ఏం చెప్పండి. చెప్పండి సార్. నేను ఇక్కడ క్లియర్ గా ఆయన డిఎస్పీకి ఫోన్ చేశారు ఆల్రెడీ, ఆ కార్యకర్త మీద జరిగిందని చెప్పి. ఆయన కాల్ లిస్ట్ ప్లే చేయలేదని అంటాడు. వాళ్ళు ఫోన్ పోలీసులు చూపించండి సార్. ఏమైంది చేశారు కదండి, పోలీసులు ఫోన్ తీసుకెళ్తే కాల్ లిస్ట్ చూపిస్తారా, సాక్షిలు వేస్తారా? చదువుకున్నావా? వాళ్ళకి గొడవ పడాలని ఇంటెన్షన్ ఉంది. తెలిసిన చెప్పచ్చు, తెలియనాడికన్నా చెప్పచ్చు. మనం మూర్ఖంగా వెళ్ళేవాడికి ఏం చదువుతాం? ఇవాళ ఇదే అవాదన. డిఎస్పీకి ఫోన్ చేస్తున్నారు ఆల్రెడీ. మీరు అన్న అర్ధరాత్రి తలుపు అంటే కొడితే ఎందుకు తీయలేదు? ఆల్రెడీ తలుపు కొట్టినాక తీస్తే ఆమెను తోసేసి వాళ్ళ ఆవిడ్ని, విరూపాక్ష ఆవిడ్ని, ఈయన బెడ్రూమ్ లో వెళ్ళి గుణపాలు తీసుకొని ఏదైతే పగల కొట్టి లాక్కొస్తున్నారు. ఎందుకు అర్థం కాదు. 2:45 మీరు పోలీసులు వెళ్ళారు ఉండొచ్చు, తెల్లవారు లెగుస్తారు, మీరు చుట్టూతో కాపలా ఉండొచ్చు. యాడికి పోతారు ఇంట్లో నుంచి? యాడికి పోతారు? ఇంట్లో పల్లెటూరులో నుంచి పారిపోతారు. మరి దారుణం ఇప్పుడు చేస్తే ఇలానే చేస్తాం మేము, మా ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటాము, మీరు ఆ విజువల్స్ ఇక్కడ ఎందుకు వేయలేదు? ఇంకొకటి నేను ఎంఎస్ రాదంట. ఎంఎస్ రాదు నోరు తెరిస్తే బూతులు తప్ప ఏం మాట్లాడతాడు, వీళ్ళ కట్టంటారు బాగా నచ్చుతారు, శభాష్ అనమాట. ఇక ఏదో త్రిబుల్ గురించి చెప్పారు, కరోనా వ్యాక్సిన్ క్రిస్టియన్ వ్యాక్సిన్, అది ఓన్లీ క్రిస్టియన్ గా వేస్తున్నారని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తే ఇవన్నీ దేశద్రోహాలు కదా. ఒక వ్యాక్సిన్ ని ఒక పబ్లిక్ లో ఇంటర్వ్యూ గురి చేయడానికి ఆ రోజు కరోనా వ్యాక్సిన్ అంటే ఓన్లీ క్రిస్టియన్లకు వేశారంట. మీరు చెప్పండి వాసుదేవన్ గారు, ఆ రోజు టెస్టింగ్లు కానీ ట్రేసింగ్లు కానీ కరోనాను బ్రహ్మాండంగా కంట్రోల్ చేసిందంటూ దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ మనం ఉంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఆ కితాబు. ఏపీ నుంచి నేర్చుకోండి, కరోనాను కంట్రోల్ చేసిందంటూ అత్యధిక టెస్టులు చేసి కరోనాను కూడా ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసి మాట్లాడితే అందరికి నోటికి వంశీ గారు మాట్లాడతారు. ఓకే వంశీ గారు.